అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నికై అఖండ విజయం సాధించినటువంటి మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా అనదర్ సోదరుడు శివాజీ, ముందుగా వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలిన సభ్యులందరికీ, ఎవరైతే ఈసీలో ఉన్నారో, ఆఫీస్ బేరర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక 5 minutes నేను షేర్ చేసుకుందాను వచ్చాను ఇక్కడికి, బికాజ్ నేను చిన్న ప్రోగ్రాం నుండి వచ్చాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి. ఎలక్షన్స్ ముందు కొన్ని మాటలు ఏదైనా అటు ఇటుగా మాట్లాడినా, ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్ట్ టువర్డ్స్ మురళీమోహన్ గారు. ఎందుకంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ అభ్యున్నతికి బాగా కృషి చేశారు. నిజంగా మా అసోసియేషన్కి మంచి ఫండ్స్ రావటానికి ఆయన నిజంగా కృషి చేశారు, చాలా దోహదపడ్డారు. ఆయన సర్వీసెస్ని ఎవరు వేలెత్తి చూపించలేము. మేము అడిగిందల్లా ఏంటంటే ఒక కొత్త చేంజ్ కావాలనుకున్నాం. ఆ విషయంలో చిన్న ఇష్యూ లాంటివి వచ్చి ఉండొచ్చు, అవన్నీ మాకు ఇప్పుడు మనసులో లేవు. ఐ రెస్పెక్ట్ యూ సార్. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు భాగ్యలక్ష్మి బంపర్ అప్పుడు నన్ను నిలబడమన్నారు ప్రెసిడెంట్గా. అరౌండ్ 9 years బ్యాక్ నిలబడమన్నప్పుడు నేను ఓకే చెప్పిన తర్వాత రాజా, నా బాబు నేను నిలబడదాం అనుకున్నానంటే, సారీ రాజా, నన్ను ఆల్రెడీ నిలబడదాం అన్నాను. కానీ రాజా గారు మీకు కూడా గుర్తుకోలేదు ఇది. రాజా గారు ఓకే నా బాబు అన్నారు. నాకు ఆ రోజు చాలా బాధపడ్డా. అరే, ఇంత సీనియర్ ఆర్టిస్టు నిలబడతానని ముందుకు వస్తే నేనేంటి నేను నిలబడ అంటే నాకు ఆల్రెడీ అప్పుడు కమిట్మెంట్ ఇచ్చాను. అదేదో నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి వ్యక్తి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఇంత అర్హత ఉన్న వ్యక్తి, ఆ రోజు నేనేంటి ఇలా చేశాను. రాజా గారిని నువ్వు ఉండు రాజా అనాల్సింది కదా, ఎక్కడో చాలా బాధ అనిపించింది. సరే, ఏదేమైతే ఒకసారి రాజా గారు మళ్ళీ వస్తానన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకి నా సపోర్టు అన్నీ ఇచ్చాను. ఎందుకంటే మా అసోసియేషన్కి కొత్త చేంజ్ కావాలి, కొత్త సర్వీసెస్ రావాలి, కొత్త ఆలోచనలు కావాలి. ఆ ఆలోచనలతో 100% మా రాజేంద్ర ప్రసాద్ బ్రదర్ ఉన్నారు. వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 సంవత్సరాలు మా అసోసియేషన్ని మంచి పొజిషన్ తీసుకెళ్తారు. ఆ నమ్మకం మాకుంది. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక విషయం చెప్పంటే, ఆయన ఎలక్షన్స్ ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. లైక్ అదర్ ప్యానల్లో ఉన్నటువంటి జయసుధ గారు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే నేనేమంటానంటే, ఆ కాంపిటీషన్ కనుక లేకపోయి ఉండుంటే మా అసోసియేషన్కి ఇన్ని వాగ్దానాలు అట్లీస్ట్ ఒక ప్రామిసెస్ ఇంతకుముందు ఎవరు చేయలే. అది చేయడానికి దోహదపడింది ఈ కాంపిటీషన్. యునానిమస్ వచ్చి కూర్చోంటారు, వెళ్ళిపోతారు. అలా కాదు, కాంపిటీషన్లో ఫైట్ చేసి నెగ్గినా ఓడినా అది థ్రిల్. ఆ థ్రిల్ కానీ లేకపోతే ఆ యొక్క కసి కానీ ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆ వాల్యూ తెలిసింది ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారికి. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడికే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ తాలూకు రియల్ డెప్త్ తెలుసుకున్న వ్యక్తి అవి ఉంటాడని నా ఉద్దేశం. కమరేట్ సార్. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడటానికి నాకు కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను మీడియా ముందు, అందరి ముందు. ఒక మంచి వ్యక్తి ముందుకు వస్తే మా రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఎంతమంది స్పందిస్తారనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే మా అసోసియేషన్లో ఎంతోమంది పేదలు ఉన్నారు, నిరుపేద కళాకారులు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేటువంటి పట్టుదల, అలాగే మెడికల్ ఏం చేయాలన్న పట్టుదల మా అందరికీ ఉంది. అయితే ఏ కారణాలైనా నేను మురళీమోహన్ గారిని ఆ విషయంలో నేను తప్పట్ను. ఎందుకంటే ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు, అది కరెక్టో కాదు, నాకు అది కరెక్ట్ కాకపోవచ్చు. సారీ సార్, ఆ విషయంలో నేను మీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సార్. బట్ మేము చేయాలనుకున్నాం కాబట్టి ఆ విషయం మేము చెప్తున్నాం. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ ప్రామిస్ చేసింది 50 మందికి పైగా, 50 మందికి మినిమం పేద కళాకారులకి ఆయన పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారు, కార్పస్ ఫండ్ ఇస్తానని మాట ఇచ్చారు. వాటికి నిలబడటానికి మేము అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తాం. దానికి ఆయన నిలబడతారని నమ్మకం మాకుంది.
సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నిలబడండి. ఒకసారి పక్కనమ్మా అమ్మా మీరు రిటర్న్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట ఇచ్చింది ఏంటంటే 50 మంది వృద్ధ కళాకారులకి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. దయచేసి మీతో ఉన్నటువంటి మిగతా కార్యవర్గ సభ్యులు వాళ్ళు ఐడెంటిఫై చేయండి. మీరు నెక్స్ట్ మంత్ నుంచో లేకపోతే ఇంకొక 1 మంత్ ఐడెంటిఫై చేసి చేయండి. మొదటి కాంట్రిబ్యూషన్ మా ఫ్యామిలీ తరఫున ఇది నేను ఇస్తున్న చెక్ వరుణ్ బాబు పేరు మీద 1 lakh ఫర్ వృద్ధ కళాకారులు. అంతేకాదు రాజా, అంతేకాదు చరణ్ బాబు 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, తోజు బాబు 1 లక్ష, మొత్తం 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ముందుకొస్తే నేనే ఇన్స్పైర్ అయ్యాను. ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో ఐ డోంట్ నో, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఈ 6 లక్షల రూపాయలు మినిమం 50 మందికి సంవత్సరం పాటు ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్లీజ్ డూ ఇట్. మిగతా 3 చెక్కులు విత్ ఇన్ 1 వీక్లో నేనే స్వయంగా ఇస్తాను. ప్లీజ్. అండ్ ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. రాజా గారు అప్రతిహతంగా కొనసాగండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. ఆశ్చర్యపోతారు మీరు. ఇవాళ నువ్వు నిజంగానే షాక్ ఇచ్చావు మాకు. ఇన్స్పిరేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే నాకు ప్రివిలేజ్ లేదు. ఐ ఫీల్ పరిపూర్ణంగా నేను చచ్చిపోయినా కూడా నాకు ఆనందంగా ఉంది. నాకు